సుహాస్ గారు ఈ సెగ్మెంట్ కి లింక్ మీరే చెప్పాలి. అంతాక్షరి ఆడదాం. జనరల్ గా అంతాక్షరి ఏంటి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి బాయ్స్ ఇటు వైపు రండి, గర్ల్స్ అటు వైపు వెళ్ళండి. నేను రామ్ ప్రసాద్ అన్నోళ్ళ వైపు ఉంటాను. నన్ను బాయ్స్ ఏనన్నా సపోర్ట్. అబ్బాయిలందరూ ఇటు, అమ్మాయిలందరూ ఇటు వచ్చినాం. నార్మల్ అంతాక్షరి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆడదాం. కొత్తగా అంటున్నారు ఎలా? ఒక అబ్బాయిని తీసుకొచ్చాను. ఓ సూపర్ సూపర్. ఎందుకు ఎవరు అబ్బాయి? రండి. ఓ మీరు నా పక్కన రండి. సో అబ్బాయిలు అమ్మాయిల్ని షఫల్ చేసేసాము. సుహాస్ గారు చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ అంతాక్షరి ఇది. కాదు రష్మి, మీరు చెప్పింది కరెక్ట్. ఆ పాట గెస్ట్ చేయడం ఓకే, బట్ ఇక్కడ అంతాక్షరి ఎలా ఉంటది? ఇటుపక్క బాయ్సా గర్ల్సా, ఎవరు లెటర్ ఫస్ట్ కనిపెట్టి వాళ్ళు ఆ లెటర్ లో ఒక పాట అందుకోవచ్చు. సో ఇప్పుడు ఇంద్రజ గారు ఏమన్నారో అది ఇప్పుడు ప్రాపర్ గా సుహాస్ గారు చెప్తారు. ఆయన విజిలేస్తారండి. ఫస్ట్ ఎవరు గెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక మార్క్. ఓకే డన్. పాట పాడండి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, పువ్వు పైన మీరు పంచదార పాడిచారు తప్ప అతను ఏం చెప్పారు? విజిల్ ఎక్కడి నుంచి చేస్తున్నారో ఆ పద నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, వాళ్ళకి పాయింట్ ఇవ్వాలా వద్దా? రోహిణి గారు ఓకే 1.2 లేడీస్. మీ జెంట్స్ వాళ్ళు కొంచెం బోని చేస్తే చేస్తారు. ఏ తీగ పువ్వును అనే పాట కరెక్ట్ లేడీస్ 2 పాయింట్స్. బాయ్స్ 0 పాయింట్స్. ఏంటి సుహాస్ గారు మీ బాయ్స్ ఆడట్లేదు, జీరోలో ఉన్నారు. ఆడతారండి. ఏంటి మీరు జీరోకి చప్పట్లు కొడుతున్నారు? ఏం లేని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదండి, అన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. థర్డ్ సాంగ్ రెడీ. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది అందగల్లెలి చూడ జాబిల్లి వచ్చింది. గట్టిగా చెప్పండి, మీ బాయ్స్ గెలిచారు. మా బాయ్స్ గెలిచారు 1 పాయింట్. సంధ్య పొద్దుల కాడ సంపంగిన బింది. ఓకే ఫోర్త్ సాంగ్. తెలుసా మనసా చెప్పేశారు. మనసా ఇది ఎస్ మా బాయ్స్ గెలిచారు 2 all అండి. అయినా మేం చెప్పాం ఫస్ట్, సుహాస్ గారు తెలుసా అన్నారు, అప్పుడు మీరు పాడారు. మీకు 2 పాయింట్లు, మాకు 2 ఆడతారా? గేమ్ ఆపేద్దాం, మీ ఇష్టం చెప్పండి. అంతే, తీసేయండి వికెట్లు తీసేయండి. మేము ఆడ ఆట. సరే కాంప్రమైజ్ 2-2. ఓకే మీ అబ్బాయి అల్లడం మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి చేస్తున్నాం పాయింట్. ఓకే 5th ఛాన్స్. అసలు ఏం పాడారు ఆయన? సంసారం రోజా వేచింది అదే సంసారం. మీరు ఆయన సపోర్ట్ చేయకండి. సంసారం అనురాగం అనురాగం. కాదు రోహిణి, మీరు వెళ్ళి అడగండి. నేను చూసాను, స్ట్రైట్ కెమెరాలో రికార్డ్ అయ్యింది. రామ్ ప్రసాద్ గారు దగ్గరికి వెళ్ళి ఏ పాట చెప్పని చెప్తే ఆయన చెప్పారు. రికార్డెడ్ మీకు హలో ఏంటి అలా చూస్తున్నా? ఈయనకే తెలియదు ఏ పాట పాడాడు. ఒక లైన్ ఇట్లా హమ్ చేశానా లేదా వచ్చేసారు రాంగ్ కదా సాంగ్ అయితే అదే. మాకు అదంతా అవసరం లేదు, ఆయన చెవిలో చెప్పారా లేదా? మేము కనిపెట్టామండి. ఏంటో కనిపెట్టేది? నిమ్మకాయ. మీ వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నారు సుహాస్ గారు, కంట్రోల్ లో పెట్టుకోండి మీ బాయ్స్ ని. వాళ్ళు ఇల్లీగల్ గా ప్రవర్తిస్తున్నందుకు నేను వాకౌట్ చేస్తున్నాను. షో అవ్వలేదు, ఇంకా షో అవ్వలేదు.
ఓకే సో ఇప్పుడు ఫైనల్ గా ఒక చిన్న రూల్ పెడుతున్నాము. ఆ అబ్బాయి విసిలేసి ఆపిన తర్వాత నేను 3, 2, 1 అంటాను, దాని తర్వాతే ఆన్సర్ చెప్పాలి. ఆల్సో ఎవరు స్టేజ్ మీదకి రాకూడదు, ఎక్కడ ఉన్నారు అక్కడే కూర్చొని ఉండాలి. చెప్పు. ఆ అబ్బాయి విజిలేస్తుంటే రోహిణి తనకి లైన్ వేస్తాను ఫీల్ అవుతుంది. ముందు అది మానే ఫస్ట్ పాడండి. అలా నడిచి వస్తుంటే పూలవనం అలా నడిచి ఎండల్లో భోగి మంటలు భోగి మంటలు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. మేం కదా విన్నర్స్ మేము. ఆయన విజిల్ ఎక్కడి నుంచి చేశారు? విన్నర్ ఎవరంటే అది ఫస్ట్ ఎందుకు అని చెప్తా. ఆయన విజిల్ ఎక్కడి నుంచి పాడారో ఆ పదాలు పట్టుకొని కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చింది అమ్మాయిలు. సుహాస్ గారు మీకు కొంచెం నా బాధ లేదా మీ అబ్బాయిలు ఓడిపోతే? మేము చాలా ఫ్రెండ్లీగా తీసుకుంటాం అండి గేమ్స్ ని. రష్మి నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగావు, మరి వాళ్ళు చెప్పారు అదే ఫస్ట్ వాళ్ళు మేమే కరెక్ట్ చెప్పేవాళ్ళం కదా. ఫస్ట్ ఒకళ్ళు అడుగుతానన్నారు, తర్వాత ఇంకొకళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఫస్ట్ వాళ్ళని అడిగితే ఆల్రెడీ ఫస్ట్ రివైండ్ చేసి చూసుకోండి. 3, 2, 1 అనగానే మేము చెప్పాం అంతే. రూల్ ఏంటి ఎంతకి మేడం? మిమ్మల్ని అడుగుతాం, తర్వాత మిమ్మల్ని అడుగుతాం, అదే రూల్. మిమ్మల్ని అడిగారు కదా, మీరు కూడా ఒక పాట పాడారు కదా. ఫస్ట్ మమ్మల్ని అడిగితే మేము అదే పాడేవాళ్ళమే. ఫస్ట్ మమ్మల్ని అంటే పర్టికులర్ గా అడగల. ఇది లాస్ట్ చెప్తారు, తీసేయండి నన్ను. 3, 2, 1 అనగానే మేము చెప్పాం అంతే. 3, 2, 1 మీకు చూపించారు. వాళ్ళకి ఇప్పుడు గోడేంగులో రాలేదు, కూర్చో. వాడికి హెల్త్ పోలాడు, వాడు సరదాగా వచ్చి కూర్చున్నాడు కదా, సరదాగా వచ్చి కూర్చున్నాడు కదా. రే నువ్వు బాగా ఉన్నారా నీకు నాకు రామ్ ప్రసాద్ గారి మీద నమ్మకం లేదు. మీరు ఏ సాంగ్ అయితే విసిల్ వేయబోతున్నారో ముందుగానే రష్మికి చెప్పండి. ఎందుకంటే మీరు విసిలేసి మేము కనిపెట్టిన తర్వాత ఈ సాంగ్ కాదంటారు. నేను విజిలేసే పాట రష్మికి కూడా తెలియదు ఇప్పటికి. అది అర్థం అవ్వకపోతే నా తప్పు, పాడకపోతే ఆల్ ది మిస్టేక్. నువ్వు వస్తావని నేను మీకు ఇంకో ఇంటి కూడా ఇస్తాను, చిరంజీవి గారి సాంగ్ ఇది. నువ్వు లుంగి ఏయ్ రామ్ ప్రసాద్ గారు సరిగ్గా విసిల్ చేయలేకపోతున్నారు. సరే నీకు అర్థం లేదు కదా, నేను చెప్పిన పాట ప్లే చేయి. ఇది స్టార్టింగ్ మీరు రాకపోతే అడుగు నన్ను. చెప్పనా? ఇంద్రా సినిమాలో దాయిదాంలోని బాబాయ్ ఇప్పుడు మీ వంతు, కమాన్. ఈ గేమ్ కావట్లేదు, ఇందాక ఆపేసాం. అసలు నీది కనిపెట్టాలనే ఉద్దేశం కూడా లేదు మాకు. అదే అప్పుడో ఎప్పుడో రాంగ్ ఆన్సర్. ఓకే కరెక్ట్ పార్ట్ వచ్చి బాయ్స్ మీ ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ వల్ల మీరు ఓడిపోయారు, అమ్మాయిలు మీరు గెలిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన మ్యూజికల్ గేమ్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళు ఏంటండి అసలు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా, సుహాస్ గారు ఆయన అయితే అక్కడ నిలబడి ఏం రియాక్ట్ అవ్వాలో ఆయనకు అర్థం కావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మధ్యలో రోహిణి గారు వచ్చినప్పుడల్లా ఆయన ఒక 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారు. కాదు మేడం, సుహాస్ స్టార్టింగ్ రాగానే రైటర్ పద్మభూషణ్ లో ఉన్నాడు. మన షో చూడగా నెమ్మది హిట్ లో విలన్లా తయారాడు లాస్ట్ లో. కానీ చుల్ల ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిల్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నా పరువు తీసినందుకు.